ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఆ రోగానికి కారణము పాపమా? అసలు మన పాపాలు ఎందుకు క్షమించబడాలి? మనిషి చేసిన పాపాలు క్షమించబడకుండా తాను బ్రతకలేడా? ప్రశాంతంగా జీవించలేడా? దీనికి సమాధానం బైబిల్లో చక్కగా వివరించబడింది. అదేమిటో చూద్దాం. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి పక్షవాయువు చేత బాధపడుతూ మంచం మీద పడి ఉండెను. కొందరు మనుషులు ఆ వ్యక్తిని మంచం మీద మోస్తూ వారిని లోపలికి తెచ్చి యేసు ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరు, కానీ జనులు గుంపుగూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వీలు పడకపోయిన గనక ఇంటి మీదకి ఎక్కి పెంకులు తీసి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన దించిరి. ఎప్పుడైతే ఆ పక్షవాయువు గల వానిని యేసయ్య ముందు దించారో, యేసు అలా దింపిన వారి యొక్క విశ్వాసాన్ని చూసి వీరు వారి క్షేమం కన్నా ఇతరుల క్షేమమే కోరుకున్నారని బహుగా మురిసిపోయారు. వారు క్షేమంగా ఉన్నారు. అదే సమయంలో వారి స్వార్థంతో ఆలోచించకుండా ఇతరుల క్షేమాన్ని కోరారు. ఎంత మంచి ఆత్మీయత! ఇప్పుడు యేసుక్రీస్తు ఎదుట ఒక వ్యక్తి పక్షవాయువుతో లేవలేని స్థితిలో మంచం మీద పడి ఉండగా, అలా పడి ఉన్న వ్యక్తిని బాగు చేయాలని యేసు ఆశించి ఉండగా, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే వాస్తవానికి ఆ మనుషునికి కావలసింది పక్షవాయువు నుంచి స్వస్థత, కానీ యేసుక్రీస్తు అతనికి స్వస్థతను ఇవ్వక మునుపు అతని పాపములను క్షమించాలని ఆశపడ్డాడు. అసలు ఆ పాపములు ఎందుకు క్షమించబడాలి అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనం చూద్దాము. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడిని బట్టి మాటలాడుచున్నది. యెషయా గ్రంథము 51 నుండి 59, 1, 2, 3 వచనాలు. దేవుడు అంటున్నాడు, అయ్యా, రక్షింపనేరకుండినట్లు, స్వస్థపరచకుండినట్లు, బాగుపరచకుండినట్లు నా హస్తము కురచ కాలేదు, నా శక్తి నాకు దూరం కాలేదు. మిమ్మల్ని స్వస్థపరచాలని ఆశపడుతున్నాను. మీరు కన్నీరు కార్చినప్పుడు మీకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాను. కానీ మీ దోషములే, మీరు చేసిన పాపములే, మీరు చేస్తూ ఉన్న అతిక్రమములే నేను సహాయం చేయకుండా అడ్డుపడుతున్నాయి. మీ ప్రార్థన, మీ కన్నీరు, మీ రోదన వినపడకుండా మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి నేను మీకు జవాబు ఇవ్వలేకపోతున్నాను. నీవు అనారోగ్యముతో అల్లాడిపోతున్నావు, దీర్ఘకాలపు రోగములతో కృంగిపోతున్నావు, అయినా నీకు జవాబు రావడం లేదు. దీనికి కారణం సహజముగా నీ పాపములే, నీ దోషములే. ఇది వింటున్న వారిలో ఎవరైనా ఉన్నారా? ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటున్నవారు, దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నట్లయితే అటువంటి వారిని దీవించాలని, కనికరించాలని, వారి కన్నీరు తొడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దేవుని ఆశకు నీకు మధ్య నీ పాపములే అడ్డుగా వస్తున్నాయి. ఆ పాపములను నీవు కలిగి ఉన్నంత కాలము, నీవు విడిచిపెట్టనంత కాలము నీ జీవితంలో అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని చూడలేవు. అనేక వ్యాధులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, బాధల చేత బాధింపబడుతున్న వారిలో దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నేను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వాద్యమాడు వాడెవడనూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయముల చేత నీవు అరచితవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను ఇలాగ చేయుచున్నాను అని ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 12, 13, 14 వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, నువ్వు చేసిన పాపమును బట్టి ఒకవేళ దేవుడు నేను శిక్షిస్తున్నాడేమో ఒక్కసారి పరిశీలించుకో. నిజమే, నేను చేసిన పాపములను బట్టి, అతిక్రమములను బట్టి ఈ రోగాన్ని కొని తెచ్చుకుని ఉన్నాను, నా జీవితాన్ని పాడు చేసుకుని ఉన్నాను. మరి నాలాంటి వాడికి క్షమాపణ లేదా? దేవుడు నాలాంటి దానిని క్షమించడా? నాలాంటి వాడిని బాగు చేయడా, స్వస్థపరచడా, నాలాంటి వాని యొక్క పాపములు క్షమించి నన్ను లేవనెత్తడా అని నీవు అంటున్నట్లయితే
ప్రభువు పేరట చెప్తున్నాము, ఆ యేసయ్య నిన్ను క్షమించడానికి అన్ని వేళలా సిద్ధముగా ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఆ స్థితిలో కన్నీరు కారుస్తున్నావో, ఏ స్థితిలో ఇది వింటున్నావో అదే స్థితిలో ఉన్నపాటు, ప్రభువా నేను చేసిన పాపం వలన ఈ దుస్థితికి చేరాను, కానీ నువ్వు నన్ను క్షమించే దేవుడివని, కనికరించే దేవుడివని, బాగు చేసే దేవుడివని నేను తెలుసుకుని ఉన్నాను. మనఃపూర్వకంగా అడుగుతున్నానయ్యా, నన్ను మన్నిస్తావా అని యేసయ్యకు ప్రార్థన చేస్తున్నట్లయితే, సహోదరుడా సహోదరి, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, వారు ఎవరిని లక్ష్య పెట్టని సియోనునని వెలివేయబడిన దానిని నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మానుపదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 30:17 ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆ దేవాది దేవుడు నీతో అంటున్న మాట, అయ్యా వెలివేయబడిన వానిగా, విడవబడిన వానిగా, దిక్కులేని స్థితిలో పడి ఉన్నవానిగా నీవున్నావా? నీతో నేను మాట్లాడుతున్నాను, నిన్ను ఆదరిస్తాను, జీవిస్తాను. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదించబోతున్నాను. నీవు నీ మరణ పడక మీద కన్నుమూయవు. నేను నీకు ఆయుష్ను, ఆరోగ్యమును ప్రసాదించి నీ గాయములను కట్టబోతున్నాను, సంపూర్తిగా స్వస్థపరచబోతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ మాట సెలవిస్తున్న జీవం కలిగిన యేసయ్య నిన్ను క్షమించగలడని, నీ రోగమును కుదర్చగలడని, నీకు మంచి రోజులు ఇవ్వగలడని, నీ కన్నీరుని తుడిచి, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో, ఒంటరి అయిపోయావో అక్కడే దేవుడు నిన్ను గణపరుస్తాడని, నీ తల ఎత్తుకుని తిరుగులాగా చేస్తాడని, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడని నీ విశ్వసించినట్లయితే ఆ యేసయ్య తాను ఇచ్చిన మాట ప్రకారం నిన్ను స్వస్థపరుస్తాడు, నీ గాయములను కడతాడు, నీ జీవితాన్ని చక్కదిద్దుతాడు. యేసు పక్షవాయువు గల వ్యక్తిని చూసినప్పుడు తనకు అర్థమైంది, ఇతడు కలిగి ఉన్న రోగమునకు కారణము అతడు గతకాలంలో చేసిన పాపములే అని. ఇతడు స్వస్థపరచబడాలంటే ముందుగా అతడు చేసిన పాపములను క్షమించాలి. మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆపదల నుంచి, ప్రతి విధమైన కష్టముల నుంచి విడుదల పొందుకోవాలంటే మొదటగా ఆ కష్టాలకు, నష్టాలకు, అపజయాలకు, అవమానాలకి, అనారోగ్యానికి కారణమైన పాపములను దేవుడు మన దగ్గర నుంచి తొలగించాలి, క్షమించాలి. దాని కొరకే మనం ప్రార్థించాలి. అప్పుడు తప్పకుండా నువ్వు దీని చేత అయితే బంధింపబడుతున్నావో, దీని చేత అయితే వేదన పడుతున్నావో, దీని చేత అయితే సమాధానం లేక, మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నావో, వాటన్నిటి నుంచి కూడా విడిపించబడతావు. మొదటగా నీ తప్పులను దేవుడి దగ్గర ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకో. దేవుడి కృపలో తప్పకుండా వరదలుదువుగాక. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధమైన ఆదివారం నైనా మీరు మాతో మాట్లాడుతున్నారు. మాలో ఉన్న దోషములను, మాలో ఉన్న పాపములను, మాలో ఉన్న తప్పులను మేము విడిచిపెట్టి మీకు దగ్గరగా ఉండడానికినైనా మీరు మాకు కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే వరకు కావలసిన కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృప కాపుదలు అనుగ్రహించండి. ఏమైనా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధన మహిమకరంగా జరగడానికి మీరు సహాయం చేస్తారని, ఈ ఉదయం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ అందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.